హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండోనేషియాలోని మౌంట్ సినబంగ్ మరొకసారి వార్తలు నిలిచింది. సో మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటారు. సో ఇండోనేషియా. సో పోటీ పరీక్షల్లో వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి, ప్రశ్నలు అడుగుతున్నారు. ఇండోనేషియాలోని నార్త్ సుమత్రా ప్రాంతంలో ఉన్న ఒక అగ్నిపర్వతం యాక్టివ్ వల్కనో మౌంట్ సినబంగ్ ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. సో పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాల్లో యాక్టివ్ వల్కనోస్ గురించి చూడండి. ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ మనం ఒక అగ్నిపర్వతం గురించి చర్చించుకున్నాం, మౌంట్ ఎట్నా. సో ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ చెప్పాను మౌంట్ ఎట్నాకి సంబంధించి. మౌంట్ ఎట్నా ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటారు. సో ఇటలీ దేశంలో ఉంది. చాలా ఇంపార్టెంట్. మరియు ఇండోనేషియా విషయానికి వస్తే చాలా ప్రాంతాలు ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. సో అలా యాక్టివ్ వాల్కనోసే కానివ్వండి, సో భూకంపం సంభవించి వార్తలు నిలిచిన ప్రత్యేక ఐలాండ్స్ కానివ్వండి, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా పోటీ పరీక్షల్లో వీటిపైన ఏవైతే యాక్టివ్ వాల్కనోస్ క్రియాశీలక అగ్నిపర్వతాలు బద్దలవుతూ వార్తలు నిలుస్తాయో వాటి యొక్క లొకేషన్ గురించి అడుగుతున్నాడు, ఏ దేశంలో ఉన్నాయి, దాని యొక్క ప్రత్యేకత ఏంటని. సో ఇండోనేషియా విషయానికి వస్తే ఎగ్జాక్ట్లీ లాస్ట్ 6 months బ్యాక్ మౌంట్ మెరాపి గురించి మనం చర్చించుకున్నాం. మౌంట్ మెరాపి. సో తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన మరొక అగ్నిపర్వతం మౌంట్ మెరాపి. సో ఇది కూడా ఇండోనేషియా దేశంలో ఉంది. అండ్ ఇటీవల తీవ్ర భూకంపం సంభవించి వార్తలు నిలిచిన ఒక ఐలాండ్, అది కూడా చాలా ఇంపార్టెంట్, సులవేసి ఐలాండ్. సో సులవేసి ఐలాండ్ ఇటీవల 2 అంశాలతో వార్తలు నిలిచింది. ఒకటి, తీవ్ర భూకంపం సంభవించి చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంది. అట్ ద సేమ్ టైం సులవేసి ఐలాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటీవల ఆర్కియాలజిస్టులు ప్రపంచంలోనే అతి పురాతన కేవ్ ఆర్ట్స్ ని గుర్తించిన ప్రాంతం కూడా సులవేసి ఐలాండే. సో అలా ఈ జాగ్రఫికల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మనకు జాగ్రఫీ పార్ట్ నుండి రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నలుగా అడిగే అవకాశం ఉంది. సో వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ క్రియాశీలక అగ్నిపర్వతం అంటున్నాను. సో ఈరోజు మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ, వాస్తవానికి 2010 సంవత్సరం వరకు కూడా ఇనాక్టివ్ వల్కనో ఇది. ఇనాక్టివ్ వల్కనోగా గుర్తింపు పొందిన మనకి మౌంట్ సినబంగ్. సో దాదాపు 400 సంవత్సరాలు ఇనాక్టివ్ గా ఉంది. కానీ 2010 సంవత్సరంలో బద్దలై వార్తలు నిలిచింది. ఆ తర్వాత 2014, 2016, 2019 అండ్ 2021 మార్చి 2వ తేదీ ఒకే రోజు దాదాపు 14 సార్లు బద్దలై చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా ఒక ప్రమాదకరంగా మారింది ఈరోజు మౌంట్ సినబంగ్. చాలా ఇంపార్టెంట్. సో దీని కారణంగా ఏం చేస్తుందంటే ప్రభుత్వము ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా వెకేట్ చేస్తుంది. దాదాపు 30,000 మంది ప్రజలు ఎవరైతే ఉంటారో, చుట్టుపక్కల నివసించే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కానివ్వండి, సిటీస్ లో నివసించే ప్రాంతాలు కానివ్వండి, దాదాపు 30,000 మంది ప్రజలను ఇండోనేషియా ప్రభుత్వం ఈరోజు వెకేట్ చేసేసింది. అదొకటి ఇంపార్టెంట్. సో మౌంట్ సినబంగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క ఎత్తు దాదాపు 2600 మీటర్స్ ఉంటుంది. 2600 మీటర్ల ఎత్తైన అగ్నిపర్వతం. సో ఇటీవల బద్దలవుతుందని చెప్పాను కదా, ఈ బద్దలయ్యేసరికి ఏమవుతుందంటే దాదాపు 5,000 మీటర్ల ఎత్తులోకి, సో 5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా దుమ్ము, ధూళి కణాలు, టోటల్ డస్ట్ పార్టికల్స్ అన్నింటిని కూడా పంపిస్తుంది. అలా కనీసం ఆ ప్రాంతం కూడా కనబడట్లేదు, మొత్తం డస్ట్తో నిండిపోతుంది. అలా చాలా మంది చనిపోతున్నారు కూడా. అలా ప్రమాదకరంగా మారిన మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ప్రికాషనరీ మెజర్స్ గా ఇంకా బద్దలవుతుంది కాబట్టి ఎంతమంది ప్రాణాలు చచ్చిపోతారని చెప్పేసి ఇండోనేషియా ప్రభుత్వం వారందరినీ దాదాపు 30,000 మంది ప్రజలను వెకేట్ చేస్తూ ఈరోజు వార్త నిలిచింది. సో ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తలో నిలిచిన మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం బద్దలవుతూ వార్త నిలుస్తుంది కదా, ఏ దేశంలో ఉంది అంటారు. సో ఇండోనేషియా నార్త్ సుమత్రన్ ఐలాండ్ ప్రాంతంలో ఉంది. సో అలా ఇండోనేషియాకి సంబంధించి చాలా ప్రాంతాలు చూస్తున్నాం, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఎక్కువ గుర్తుంచుకోండి, ఇండోనేషియా అనగానే విపత్తు సంబంధిత అంశాలతో వార్తలు నిలుస్తుంది. అది భూకంప సంబంధిత అంశాలే కానివ్వండి, ఎగ్జాంపుల్ ఇందాక మీకు మౌంట్ సులవేసి అన్నాను, లేకపోతే అగ్నిపర్వతాలే కానివ్వండి. ప్రస్తుతం ఇండోనేషియాలో 120 యాక్టివ్ వల్కనోస్ ఉన్నాయి. యాక్టివ్ వల్కనోస్ అంటే ఏంటి? క్రియాశీలక అగ్నిపర్వతాలు. ఏ సమయంలో పేలుతో తెలియదు. సో ఏ సమయంలో అవి ఎంతమంది ప్రాణాలు తీసుకుంటాయో తెలియదు. సో ఇలాంటి యాక్టివ్ వాల్కనోస్ ప్రస్తుతం 120 ఉన్నాయి. సో 120లో
మౌంట్ సినబంగ్ ఈరోజు బద్దలవుతూ వార్తలు నిలిచింది. అండ్ ఇండోనేషియాకి ఎందుకు ఇలాంటి విపత్తులు వస్తాయంటే ఇండోనేషియా ఉన్న జాగ్రఫికల్ ఏరియా అలాంటిది, మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంటుంది. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న ప్రాంతాల్లో మొత్తం కూడా ఎక్కువగా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూ వార్తలు నిలుస్తాయి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ మౌంట్ సినబంగ్. అండ్ లాస్ట్ వీక్ మౌంట్ ఎట్నా, అంతకుముందు మనకు సులవేసి ఐలాండ్, మౌంట్ మెరాపి. సో వీటి గురించి ప్రత్యేకంగా మ్యాప్లో కూడా చూడండి. సో దీని గురించి ఈరోజు అన్ని జాతీయ పత్రికల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు నాగ్ రివర్ మరొకసారి వార్తలు నిలిచింది. నాగ్ నది. సో నాగ్ నది మరొకసారి అంటున్నాను, ఎగ్జాక్ట్లీ 2020 సంవత్సరం జూలై 28వ తేదీన నాగ్ నది గురించి నేను చర్చించాను. సో జూలై 29వ తేదీ, దాదాపు 2020 సంవత్సరం, ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ బ్యాక్ అనుకోండి. సో అలా నాగ్ నది, యాక్చువల్గా నాగ్ నది ఇటీవల వార్తలు నిలుస్తున్న నాగ్ నది ఎక్కడ ఉంటుంది అంటారు, నాగ్పూర్. నాగ్పూర్. సో నాగ్పూర్ ప్రత్యేకత మనం ఆరెంజ్ సిటీ అంటాం. సో నారింజ సిటీ, ఆరెంజ్ సిటీ. సో అలా ఆరెంజ్ సిటీ అయిన నాగ్పూర్ లో ఉండే నది నాగ్ నది. ఈ సిటీ పేరుతో ఇది నాగ్ నదిగా మారింది వాస్తవానికి. సో నాగ్పూర్ ఎక్కడ ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది. సో మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంటుంది. సో మహారాష్ట్రలోని నాగ్పూర్ లో ఉన్న నాగ్ నది గురించి లాస్ట్ టైం మనం ఏం చర్చించుకున్నాం, బాంబే హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. సో బాంబే హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంత నెగ్లిజెన్స్ ఏంటి మీకు, ఒక నది మనకు ప్రాణాలు నిలబెట్టేలా ఉండాలి కానీ ప్రాణాలు తీసేలా ఉండకూడదని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఈ నాగ్ నది, వాస్తవానికి ఈ నాగ్ నదిలోకి నీరంతా ఎలా వస్తుంది అంటే మనకి కన్హా మరియు పెంచ్ నదుల యొక్క ఎక్స్టెన్షన్ పార్టే ఈ నాగ్ నది. ఇది ఎక్కడ పుడుతుంది అంటే మనకు లార్వా హిల్స్. సో లార్వా హిల్స్ ఎక్కడ ఉంటాయి, లార్వా హిల్స్ మహారాష్ట్రలోని వాడి అనే ప్రాంతంలో ఉంటుంది. సో ఇదంతా మనకు అవసరం లేదు. సో అలా నాగ్ నది ఏదైతే ఉంటుందో సుదీర్ఘ చరిత్ర ఉంది నాగ్పూర్ సిటీకి సంబంధించి. సో అలా నాగ్ నది కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారికి నీటి సౌకర్యాలు, పంటకు కావాల్సిన సాగునీటి సౌకర్యాలు కల్పిస్తుంది. అలాంటిది దాదాపు దశాబ్ద కాలం నుండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ విస్తృతంగా జరిగింది. పారిశ్రామికీకరణ అంటేనే వందల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడ్డాయి. అలా వందల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడిన తర్వాత ఆ పరిశ్రమలన్నీ మనం చూడండి, ఎప్పుడైనా ఒక నది పైన పరిశ్రమలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఎప్పటికైనా ఆ నది అనేది కనుమరుగవుతుంది, లైఫ్ లైన్ కాస్త లైఫ్ తీసే లైన్ గా మారుతుందని చెప్తాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉండే ఇండస్ట్రీస్ అన్ని కూడా నేరుగా ఇందులోకి ఎఫ్లుయెన్స్ ని రిలీజ్ చేస్తాయి, ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా. ఎఫ్లుయెన్స్ అంటే మనకి పారిశ్రామిక ఉద్గారాలు అంటాం. సో అలా పెద్ద పెద్ద హానికరమైన రసాయనాలు ఉంటాయి కదా, వాటన్నిటి కూడా ఇందులోకి విడుదల చేయడం ప్రారంభించారు. అలా ఈ రోజు నాగ్పూర్ సిటీలో ఉన్న నాగ్ నది ఏదైతే ఉంటుందో ఈ వాటర్ని చూడడం కాదు, కనీసం చుట్టుపక్కలకి పోతే కూడా భరించడానికి స్మెల్ అనేది వస్తుంది. అలాంటి ఒక విష ప్రాంతంగా మారిన నాగ్ నదిని ఎందుకు సంరక్షించలేడని చెప్పేసి బాంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మరియు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 2117 కోట్ల రూపాయలు, సో 2117 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని నాగ్ నది సంరక్షణ చర్యల్లో భాగంగా విడుదల చేసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనని నితిన్ గడ్కరీ గారు చేశారు. సో నితిన్ గడ్కరీ గారు మహారాష్ట్రకి సంబంధించిన పర్సనే, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో నితిన్ గడ్కరీ యొక్క బిరుదు ఏంటంటే మహారాష్ట్రలో తను ఎలా ప్రత్యేకమయ్యాడంటే ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. భారతదేశంలో అధిక సంఖ్యలో ఫ్లైఓవర్లను నిర్మించింది తను మంత్రిగా ఉన్నప్పుడు, మహారాష్ట్ర రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు, రహదారులు మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఇంకొక మంత్రిత్వ శాఖ కూడా తన ఆధ్వర్యంలో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో చిన్న లేదంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన మంత్రి నితిన్ గడ్కరీ గారు అధికారికంగా ఒక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం నాగ్ నది సంరక్షణ చర్యల్లో భాగంగా 2000 కోట్ల రూపాయలు, దాదాపు 2117 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. సో అతి త్వరలో నాగ్ రివర్ సంబంధించి రెజ్యువేషన్ యాక్టివిటీస్ ప్రారంభిస్తాము. సో సంరక్షణ చర్యలు ఏవైతే ఉంటాయో మరొకసారి దీనికి పునరుజ్జీవన కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో తరచూ వార్తలు ఇస్తున్న నాగ్ నది ఎక్కడ ఉంది అంటారు, మహారాష్ట్రలో ఉంది, నాగ్పూర్ సిటీలో ఉంది. సో నాగ్పూర్ సిటీలో ఉంది కాబట్టి ఆ సిటీ ఆధారంగానే దానికి నాగ్ నది అనే ఒక పేరు వచ్చింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ వార్తలు నిలిచింది. ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్.
సో చాలా ఇంపార్టెంట్. ఇటీవల చాలా విన్యాసాల వార్తలు నిలుస్తుంది. యాక్చువల్లీ ఇది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన విన్యాసము. ఏ దేశానికి సంబంధించింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అల్ దఫ్రా అనే ప్రాంతంలో, అల్ దఫ్రా, సో యుఏఈ లో ఉన్న అల్ దఫ్రా అనే ప్రాంతంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైమానిక విన్యాసాలే మనకు ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్. ఇది ఒక మల్టీనేషనల్ ఎక్సర్సైజ్, మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక దేశము రెండు దేశాలు ఏవైతే ఉంటాయి బై నేషన్స్ ఉంటాయి కాబట్టి రెండు దేశాల మధ్య. కానీ మల్టీనేషనల్ అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇటీవల పాకిస్తాన్లో అమన్ 21 విన్యాసాలు జరిగాయి. చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచంలోని దాదాపు 40కి పైగా దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అవేంటి? నావీ విన్యాసాలు. సో అలా మల్టీనేషనల్ అంటే ఏంటంటే ప్రపంచంలోని వివిధ దేశాలు ఒకే ప్రాంతానికి వచ్చి విన్యాసాలు నిర్వహణ చేస్తారు. అలా విన్యాసాలను నిర్వహణ చేసే దేశం ఒకటే ఉంటుంది. ఇక్కడ ఏంటి? యుఏఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో యుఎస్, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫ్రాన్స్ మరియు బహ్రెయిన్ మరియు సౌత్ కొరియా అండ్ సౌదీ అరేబియా, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇండియాకి సంబంధించిన దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ దేశాలకు సంబంధించి వైమానిక అధికారులు, సో వైమానిక దళం పార్టిసిపేట్ చేస్తుంది. సో భారతదేశానికి సంబంధించి సుఖోయ్ 30 MKI, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో దాదాపు 6 పంపించారు ఆ ప్రాంతానికి. అండ్ దాదాపు C-17 గ్లోబ్ మాస్టర్ ఫ్లైట్స్, సో C-17 గ్లోబ్ మాస్టర్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో మనకు వైమానిక రంగానికి సంబంధించి వాటిని రెండింటి పంపించారు. మరియు దాంతోపాటు IL-78 ట్యాంక్ ఎయిర్ సిస్టమ్. అంటే ఏంటంటే ట్యాంక్ ఎయిర్ సిస్టమ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద ట్యాంకులను కూడా మోసే కెపాసిటీ కలిగిన యుద్ధ విమానం అన్నట్టు. సో వీటన్ని గురించి అవసరం లేదు. సుఖోయ్ గుర్తుంచుకోండి, సో C-17 అని గుర్తుంచుకోండి, IL-78 అని గుర్తుంచుకోండి. ప్రత్యేక విమానాలను లేదా యుద్ధ విమానాలను పంపించడం జరిగింది యుఏఈకి. సో ఎప్పటి నుండి ప్రారంభమైందంటే నిన్నటి రోజు March 3 నుండి 3 weeks జరిగే ఒక అతిపెద్ద వైమానిక విన్యాసం ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 2021 ఏ దేశంలో నిర్వహణ జరిగింది అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యుఏఈకి సంబంధించి ప్రతి సంవత్సరం నిర్వహణ జరుగుతుంది, ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల మనం చూడండి, ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న వైమానిక విన్యాసాలకు మనకు సూర్యకిరణ్ ఏరో కంబాట్ టీమ్స్ అని చెప్పాను నిన్నటి క్లాస్లో. సో సూర్యకిరణ్ అది కూడా వైమానిక రంగానికి సంబంధించింది. సో వీటి గురించి ప్రత్యేకంగా చూడండి, వార్తలు ఇస్తున్న డిఫరెంట్ వింగ్స్ గురించి కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఫ్లైట్స్ గురించి కానివ్వండి, యుద్ధ విమానాల గురించి ప్రత్యేకంగా చూడండి. సో మనకి ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 2021 యుఏఈ అల్ దఫ్రా ప్రాంతంలో జరుగుతుంది. దాదాపు March 3 నుండి నిన్నటి నుండి ప్రారంభమైంది. 3 వారాల పాటు దాదాపు March 27 వరకు కూడా నిర్వహణ జరుగుతుంది. అందులో ఇండియాకి సంబంధించి 3 రకాల యుద్ధ విమానాలు బయలుదేరి జరిగినాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో యూనియన్ మినిస్టర్ తావర్చంద్ గెహ్లాట్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నారు. తావర్చంద్ గెహ్లాట్ గారు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి ఎవరు అంటే తావర్చంద్ గెహ్లాట్ గారు. సో నిన్నటి రోజున 2 ఆవిష్కరణలు చేశారు. ఒకటి ఏంటంటే ఒక ప్రత్యేక యాప్, సో సుగమ్య భారత్ యాప్, సుగమ్య భారత్ యాప్, సుగమ్య భారత్ యాప్. ఇంకోటి ఏంటంటే ఒక హ్యాండ్ బుక్ ని రిలీజ్ చేశారు. హ్యాండ్ బుక్ పేరు ఏంటంటే యాక్సెస్ ద ఫోటో డైజెస్ట్, యాక్సెస్ ద ఫోటో డైజెస్ట్. సో ఈ యాప్ ని ఎవరు రూపకల్పన చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే ఏంటి? సో పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటున్నాను. సో దివ్యాంగులకు సంబంధించి సంరక్షణ చూసుకునే ఒక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక శాఖ ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు. సో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి కావలసిన బెనిఫిట్స్ కానివ్వండి, వారికి సంబంధించిన పథకాలు కానివ్వండి, వారికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఒక ప్రత్యేక అంశాన్ని ప్రస్తావించారు తావర్చంద్ గెహ్లాట్. వారికి సంబంధించిన ఒక గైడెన్స్ అన్నట్టు, ఒక మార్గదర్శి లాంటిది. సో అలా సుగమ్య భారత్ యాప్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గుర్తుంచుకోండి. ఆ కన్సర్న్ పర్సన్ ఎవరు? మనకి తావర్చంద్ గెహ్లాట్ గారు. సో ఆ హ్యాండ్ బుక్ పేరు ఏంటి అంటారు? సో యాక్సెస్ ద ఫోటో డైజెస్ట్. సో ఈ 2 అంశాలతో వార్తలు ఇచ్చింది మంత్రిత్వ శాఖ. అండ్ దివ్యాంగులకు సంబంధించి ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దివ్యాంగులకు సంబంధించి ఏదైనా అంశం వార్తలు ఇస్తే వారికి సంబంధించి చట్టాన్ని గుర్తుంచుకోండి. ఆ చట్టం ఏంటంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్
ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, హక్కుల సంరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం. అంతకుముందు పాత చట్టం 1995. సో దాని స్థానంలో 2016లో నూతన చట్టాన్ని రూపొందించింది పార్లమెంట్. సో దివ్యాంగులకు సంబంధించి సంరక్షణ చర్యలు అన్ని కూడా ఈ చట్టం ఆధారంగానే ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. అండ్ దివ్యాంగులకు సంబంధించి రాజ్యాంగ ప్రకరణ అంటే ఆర్టికల్ 41 గుర్తుంచుకోండి. కేవలం దివ్యాంగుల కోసమే కాదు, దివ్యాంగులు, వృద్ధులు, నిరుద్యోగుల సమస్యలన్నీ కూడా ఆర్టికల్ 41 ఆధారంగా ఆదేశిక సూత్రాల్లో ప్రభుత్వాలకు ఇవ్వబడ్డ ఆదేశాలు. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఈ యాప్ పేరు గుర్తుంచుకొని నేరుగా పరీక్షలు ఎలా అడుగుతారంటే, ఇటీవల వార్తలు ఇచ్చిన సుగమ్య భారత్ యాప్ అనేది ఎవరికి సంబంధించి అంటే దివ్యాంగ్ జన్కి సంబంధించి. ఎవరు రూపకల్పన చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో డిజేబిలిటీస్ సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపకల్పన జరిగిన ఒక ప్రత్యేక యాప్. అండ్ నెక్స్ట్ ఈరోజు సో మ్యాప్ మై ఇండియా ఎగ్జాక్ట్లీ ఒక 2 weeks బ్యాక్స్ మనం చర్చించుకున్నాం. మ్యాప్ మై ఇండియాకి ఇస్రోకి మధ్య కుదిరిన ఒప్పందం. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? స్వదేశీ మ్యాప్ల రూపకల్పన. సో ఇస్రో అంటే భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అగ్రగామి సంస్థ. మరి మ్యాప్ మై ఇండియా అంటే భారతదేశంలో డిజిటల్ మ్యాప్లను నిర్వహిస్తున్న సంస్థ. సో ఈరోజు మ్యాప్ మై ఇండియాకి కోవిన్ యాప్ తో ఇంటిగ్రేట్ చేశారు ప్రభుత్వం. సో కోవిన్ యాప్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల కోవిన్ యాప్ గురించి కూడా మనం తరచూ చర్చించుకుంటున్నాం. సో కోవిన్ యాప్ మరియు ఆరోగ్య సేతు వీటి మధ్యలో ఇంటర్లింక్ చేయడం జరిగింది. సో ఆరోగ్య సేతు ఏంటంటే కరోనా తీవ్ర విపత్కర పరిస్థితుల కాలంలో కరోనాకి సంబంధించి ట్రాకింగ్ సంబంధిత సౌకర్యాలు మనకు కల్పించింది. కోవిన్ అంటే భారత ప్రభుత్వం ఇటీవల దేశంలో వ్యాక్సినేషన్ పనులను ప్రారంభించే ముందు సో అందరూ కూడా ఎవరైతే వ్యాక్సిన్ కావాలనుకుంటున్నారో ఈ కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో అలా కోవిన్ యాప్ అనేది వ్యాక్సినేషన్ సంబంధించింది. ఈ రోజు మ్యాప్ మై ఇండియాకి కోవిన్ యాప్ కి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇంటిగ్రేట్ అంటే ఏంటంటే ఇంటర్లింక్ చేయడం జరిగింది. ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలి. ఏంటంటే ఎగ్జాంపుల్ కోవిన్ యాప్ యొక్క ఉద్దేశం ఏంటి? నాకు వ్యాక్సినేషన్ కావాలి అంటే వ్యాక్సిన్ కావాలి. సో కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా. భారత ప్రభుత్వం 2వ విడత ప్రారంభించింది ఇటీవల March 1 రోజు. సో మొట్టమొదటి ప్రధాని గారు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. సో అవన్నీ మనం చూసాము. సో అలా మనకు వ్యాక్సిన్ కావాలంటే ఖచ్చితంగా సాంకేతికత సాయంతో ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. సో కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మ్యాప్ మై ఇండియాని ఇందులో ఇంటర్లింక్ చేయడం ద్వారా ఎలాంటి సౌకర్యాలు మనకు కలుగుతాయంటే మనకు దగ్గరలో ఉండే వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉంటాయి కదా. సో నేను ఒక పలానా ప్రాంతానికి సంబంధించిన వాడిని. సో నేను వ్యాక్సిన్ కోరుకుంటున్నాను, రిజిస్టర్ చేసుకున్నాను. మరి నేను వ్యాక్సిన్ వేసుకోవడానికి నా సమీపంలో ఉన్న ఏ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్ళాలి? సో సమీపంలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలకు సంబంధించి మ్యాప్ మై ఇండియా కోవిన్ యాప్ లో మనకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ఒప్పందం అనుకోవచ్చు, ఒక ఇంటర్లింకింగ్ ప్రోగ్రామ్ వార్త నిలిచింది. సో మ్యాప్ మై ఇండియా అండ్ కోవిన్ సంబంధిత అంశం ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో మ్యాప్ మై ఇండియా ఇంటిగ్రేట్స్ విత్ కోవిన్ యాప్. సో కోవిన్ యాప్ వేరు, ఆరోగ్య సేతు వేరు. ఇటీవల ఈ రెండింటిని కూడా మర్జ్ చేయడం జరిగింది ప్రత్యేక సౌకర్యాల కోసం. అండ్ ఈ రోజు కోవిన్ మరియు మ్యాప్ మై ఇండియా మర్జింగ్ అనేది వార్తలో నిలిచింది. ఇంటిగ్రేట్, మర్జింగ్ అనకూడదు, ఇంటిగ్రేట్ అనాలి. అంటే ఏంటంటే సో మ్యాప్ మై ఇండియా ఇచ్చే సౌకర్యాలు అంటే భారతదేశంలో మ్యాప్లకు సంబంధించి డిజిటల్ గా నిర్వహించే సంస్థ. సో అలా భారతదేశంలో అన్ని మ్యాప్లు ఏ ఏరియా ఎక్కడ ఉంది, లొకాలిటీ అన్ని తెలుసు కదా. సో ఆటోమేటిక్ గా కోవిన్ లో మనం ఉన్న ప్రాంతంలో దగ్గరలో సమీపంలో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మనకు తెలియజేస్తుంది అన్నట్టు. అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే భారతదేశంలో షేర్ మార్కెట్ సంబంధిత అంశం. NSE, BSE ఇవన్నీ ఉంటాయి ప్లాట్ఫామ్స్. సో NSE కి అండ్ సిడ్బీ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు నిలిచింది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బీ. సో ఇటీవల లాస్ట్ టైం సిడ్బీ గురించి ఎప్పుడు మనం చర్చించుకున్నాం? సిడ్బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం. అప్పుడు చెప్పాను ఒక అంశం, ఎప్పుడైనా సిడ్బీతో ఏ సంస్థ అయినా ఏ ప్రభుత్వం అయినా ఒప్పందం కుదుర్చుకుంటే దాని యొక్క అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని అభివృద్ధి చేయాలి, ఆ రంగాన్ని అభివృద్ధి చేయడానికి. ఎందుకంటే పరిశ్రమ రంగం విషయానికి వస్తే అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది MSME రంగమే. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టోటల్ ఇండస్ట్రీ సెక్టర్ వర్క్ ఫోర్స్ డిపెండ్ ఆన్ MSME. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో అలా సిడ్బీ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ లక్నో కేంద్రంగా పనిచేస్తుంది. సో సిడ్బీకి NSEకి మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఎందుకోసం అంటే డెబ్ట్ క్యాపిటల్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేస్తారట. సో డెబ్ట్ క్యాపిటల్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదు, MSMEలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో సిడ్బీ నుండి సాయం పొంది సిడ్బీ ఏం చేస్తుంది? సో MSMEని అభివృద్ధి చేస్తుంది అని చెప్పాను. అందుకోసం ఏం చేస్తుంది? చిన్న చిన్న రూరాలను కల్పిస్తుంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరులోని చూడండి. సో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అన్నట్టు. అలా చిన్న పరిశ్రమలకు కావాల్సిన
ఆర్థిక సాయం ఏదైతే ఉంటుందో సిడ్బి చేస్తుంది. అలా ఈ సిడ్బి నుండి సాయం పొందిన ఎంఎస్ఎంఈలో ఒక ఫర్మ్ ఉందనుకోండి, దాన్ని ఎన్ఎస్సిలో రిజిస్టర్ చేసినాం అనుకోండి, లిస్ట్ కంపెనీగా చేసినాం అనుకోండి, లిస్టెడ్ కంపెనీస్ అంటాం. ఆటోమేటిక్ గా వీటికి మరిన్ని రుణాలు ప్రయోజనాలు చేకూరుతాయి అని చెప్పేసి ఎన్ఎస్సి అండ్ సిడ్బి మధ్య కుదిరిన ఒప్పందం దేశంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని చెప్పేసి ఈరోజు సిడ్బి చేసిన ప్రకటన వార్తలో నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ఫెలోషిప్ వార్తలో నిలిచింది. ఫెలోషిప్ అంటున్నాను, అద్భుత ప్రతిభ కనబరిచే వారికి ఫెలోషిప్ ఇస్తారు. సో అద్భుత ప్రతిభ కనబరిచే భారతీయులకు 3 కేటగిరీస్ లో 3 విభాగాల్లో ఇచ్చే ప్రత్యేక ఫెలోషిప్ ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఫెలోషిప్ పేరు ఏంటంటే స్వచ్ఛత సారథి ఫెలోషిప్స్. సో స్వచ్ఛత సారథి ఫెలోషిప్. సో స్వచ్ఛత అంటున్నాను, స్వచ్ఛత అనే పదం వినగానే మనకు గుర్తుకొచ్చే ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏంటి? స్వచ్ఛ భారత్ కార్యక్రమం. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలవ్వాలి అనే ఉద్దేశంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అద్భుతంగా అమలు చేస్తున్నారు. అసలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం యొక్క తీర్మానం, ఉద్దేశం ఏంటి? పరిశుభ్ర భారత్ని, స్వచ్ఛమైన భారత్ని, సురక్షిత భారత్ని నిర్మించడంలో ప్రతి పౌరుడిని కూడా భాగస్వామిని చేయడం. అలా స్వచ్ఛ భారత్ కి సంబంధించి స్వచ్ఛతా సారథి ఫెలోషిప్స్ ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ వారు రూపకల్పన చేశారు అంటారు. ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ డిపార్ట్మెంట్ వారు రూపకల్పన చేసిందే స్వచ్ఛతా సారథి. సో స్వచ్ఛతా సారథి అంటున్నాను. సో స్వచ్ఛత వైపు మార్గనిర్దేశం చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి అందరికి కూడా ఈ ఫెలోషిప్స్ ఇస్తారు. 3 కేటగిరీస్ అంటున్నాం కదా, ఆ 3 కేటగిరీస్ ఏంటంటే, ఫస్ట్ కేటగిరీ స్కూల్ విద్యార్థులకి, ముఖ్యంగా స్కూల్ అండ్ ఇంటర్, సో 9th to 12th విద్యను అభ్యసించే వారికి. సెకండ్ కేటగిరీ వచ్చేసి యూజీ అండ్ పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించే వారు ఉంటారు కదా, ఉన్నత విద్యను, వారికి ఇస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా. సో స్వచ్ఛ భారత్ సంబంధించి కానివ్వండి, దేశంలో పరిశుభ్ర సంబంధిత అంశాల్లో పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో అలాంటి ఎన్జిఓస్ కి ఇవ్వడం జరుగుతుంది. సో 3 విభాగాలు ప్రారంభించబడిన ప్రత్యేక ఫెలోషిప్స్ స్వచ్ఛతా సారథి. ఇందులో ఒక కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఏ కాన్సెప్ట్ ని దృష్టిలో ఉంచుకొని అంటే వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్. సో వేస్ట్ టు వెల్త్ అంటున్నాను. ఇటీవల ప్రపంచంలోనే ఒక ఎమర్జింగ్ టాపిక్ ఏంటంటే వేస్ట్ టు వెల్త్. సో అసలు వేస్ట్ టు వెల్త్ అంటే ఏంటి? ఇటీవల చూడండి, మనం చాలా అంశాలు చర్చించుకున్నాం. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రము సో వేస్ట్ నుండి వెల్త్ ని జనరేట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, చెత్త, పనికిరాని చెత్త, మున్సిపల్ చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్తను రా మెటీరియల్ గా వాడుకొని చెత్తను సేకరించి అక్కడ విద్యుత్ని తయారు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ కూడా చూడండి, భవన నిర్మాణ వ్యర్థాలను కలెక్ట్ చేస్తున్నారు. సో అలా వేస్ట్, ఇప్పుడు ఏది కూడా వేస్ట్ కాదు. సో వేస్ట్ ని సేకరించి రా మెటీరియల్ ఉపయోగించి మనకు ప్రయోజనార్థం చాలా అంశాలను తీసుకొస్తున్నారు. అలా వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ ని దృష్టిలో ఉంచుకొని ఏ డిపార్ట్మెంట్ వారు? ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ వారు ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన ప్రత్యేక ఫెలోషిప్స్ ఈరోజు వార్తలు నిలిచింది. ముఖ్యంగా ప్రధానమంత్రి, సో ప్రైమ్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ఫెలోషిప్స్ అమల్లోకి వస్తాయి. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఒక ఫెలోషిప్ గుర్తుంచుకోండి, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కి సంబంధించి అని చెప్పేసి లింక్ చేసుకోండి, సరిపోతుంది. 3 విభాగాలు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒప్పందం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ ఐబిఎం సంస్థ, మనం తరచు వింటా ఉంటాం కదా, ఐబిఎం సాఫ్ట్వేర్ సంస్థ. సో ఐబిఎం సంస్థకి గోవా ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒక ఎంఓయు, ఒక ఒప్పందం. ఉద్దేశం ఏంటంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లో రాష్ట్రంలోని 10,000 మంది యువత ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ఒక 10 స్కిల్డ్ సెంటర్స్ అంటే ఏంటి? నైపుణ్యాన్ని ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేసి విత్ ఇన్ 1 year లో 10,000 మంది ఎవరైతే యువత ఉంటారో వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది గోవా ప్రభుత్వము ఐబిఎం సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఐబిఎం సంస్థతో. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి స్కిల్డ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లోనే 10 స్కిల్డ్ సెంటర్స్ ద్వారా 10,000 మంది యువతకి నైపుణ్యాభివృద్ధిని కలగజేసే ఒప్పందం వార్తలు ఇచ్చిందంటే ఐబిఎం అండ్ గోవా. ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక టెక్నాలజీ వార్తలు నిలిచింది.
మొబైల్ ట్రైన్ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్. సో మొబైల్ ట్రైన్ రేడియో కమ్యూనికేషన్ అంటున్నాను. ఇక్కడ కీవర్డ్ ఏంటి? కమ్యూనికేషన్. ప్రస్తుతం రైల్వేలో మనం చూస్తూనే ఉన్నాం. సో రైల్వేలో చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జస్ట్ గడిచిన ఒక్క సంవత్సరంలోనే రైల్వే రంగానికి సంబంధించి 55 పెద్ద ప్రమాదాలు సంభవించాయి. ఇటీవల బడ్జెట్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సో 55 పెద్ద ప్రమాదాలు రైల్వే ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రైల్వే ప్రమాదాలు అసలు ఎందుకు చోటు చేసుకుంటాయి? ముఖ్యంగా కమ్యూనికేషన్ లాస్, కమ్యూనికేషన్ డిలే సంబంధిత అంశాలు. ఎగ్జాంపుల్, ఒక ట్రైన్ మనకు చూడండి, భారతదేశంలో రైల్వే ట్రాక్స్ ఉంటాయి. ఒక ట్రాక్ పైన వందల కొద్ది రైలు ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అలా కమ్యూనికేషన్ ఆధారంగానే మనకు రైల్వే, సిగ్నలింగ్ ఆధారంగానే రైల్వే, చూడండి సిగ్నల్ ఆధారంగానే రైలు ప్రయాణం చేస్తూ ఉంటాం మనం. సో అలా రైల్వేకి సంబంధించి అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇవ్వడం. ఎగ్జాంపుల్, ఒక ట్రైన్ కి మధ్య ఒక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు అన్నట్టు. ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఆటోమేటిక్ గా కమ్యూనికేషన్ పరంగా బలంగా చేయడం. సో రైల్వేకి సంబంధించి ఏదైతే డిలే అవుతున్నాయో, మనం చేరాల్సిన స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టేషన్ కి వచ్చే రైలు ఏవైతే ఉంటాయో చాలా లేట్ అవుతా ఉంటాయి. ముఖ్యంగా చూడండి, ఎక్కడైనా గేట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ రైల్ ట్రాక్ అడ్డుగా ఏదైనా రహదారి ఉందనుకోండి, ఆ రహదారికి సంబంధించి సిగ్నల్ వ్యవస్థ ఇంపార్టెంట్. చాలా వెహికల్స్, చాలా లారీలు, చాలా కార్లు కూడా రైలు ప్రమాదాలకు గురవుతున్నాయి. సో అలా టోటల్ సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి మొబైల్ ట్రైన్ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారంటే, ఏ ప్రాంతంలో రైల్వేలో? వెస్టర్న్ రైల్వే ట్రైన్స్. ముఖ్యంగా భారతదేశంలోని పశ్చిమ ప్రాంత రైళ్లు ఉంటాయి కదా, పశ్చిమ ప్రాంత రైలు అంటేనే ముఖ్యంగా ముంబై కానివ్వండి, సో నాగ్పూర్ కానివ్వండి, ఈ ఏరియాలో రైళ్లలో. సో వెస్టర్న్ రైల్వే ట్రైన్స్ లో దేశంలోనే మొట్టమొదటిసారి ఇండియన్ రైల్వే సిస్టమ్ లో, భారత రైల్వే రంగంలో ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు, మొబైల్ ట్రైన్ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్. అంటే ఏంటి? టోటల్ ఒక కమ్యూనికేషన్ ఆధారంగా నడిచే రైలు ఏవైతే ఉంటే అధునాతన కమ్యూనికేషన్ సాంకేతిక సౌకర్యాలు కల్పిస్తారు. అధునాతన సౌకర్యాలు అంటే ఏంటి? సో ఏ స్టేషన్ కి అయితే ట్రైన్ వస్తుందో అడ్వాన్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆ కన్సర్న్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కన్సర్న్ స్టేషన్ తో పాటు పక్కన ఆ చుట్టుపక్కల రైళ్లు ఉంటాయి కదా, రైళ్లకి కూడా ఏ ట్రైన్ ఏ ప్రాంతంలో ప్రయాణిస్తుంది ఇవన్నీ వస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది? సో ఆటోమేటిక్ గా నేను వెళ్లే రహదారిలో, నేను వెళ్లే రైలు ట్రాక్ లో ఇంకొక ట్రైన్ అనేది ఉంది, సో నేను వేరే రకంగా దానికి సంబంధించి డిలే చేయాలని చెప్పేసి ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఈరోజు అమల్లోకి వస్తుంది వెస్టర్న్ రైల్వే సిస్టమ్ లో. ఇదొకటి. అంటే వెస్టర్న్ రైల్వేస్ అంటే ముఖ్యంగా మనం మహారాష్ట్ర, ముంబై గుర్తుంచుకోవచ్చు. సో అలా ఇండియన్ రైల్వేస్ లోనే మొట్టమొదటిసారి ఒక సాంకేతికత అంశం ఆధారంగా వార్తలు నిలిచిన అంశం ఏంటంటే ఈరోజు మొబైల్ ట్రైన్ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్, సో ఇటీవల హురున్ రిచ్ లిస్ట్, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అంటే ప్రపంచంలో సంపన్న జాబితా అన్నట్టు. ఇటీవల మనం బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ చూస్తున్నాం. సో ప్రపంచంలో సంపన్న జాబితాకి సంబంధించి చాలా సంస్థలు ఇటీవల నివేదికలు ఇస్తున్నాయి, ఆ ర్యాంకింగ్స్ ఇస్తున్నాయి. ఈ రోజు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్, హురున్ గ్లోబల్ అంటున్నాను, ప్రపంచవ్యాప్తంగా సంపన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో హురున్ అనే సంస్థ, కామన్ మనకు హురున్ అనే సంస్థ ఎక్కడ ఉంది? షాంఘై, చైనా కేంద్రంగా పనిచేస్తున్న హురున్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోనే సంపన్నుడిగా మరొకసారి వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది స్పేస్ ఎక్స్ సంస్థ, టెస్లా కార్ల కంపెనీ. సో ఇటీవల బ్లూంబర్గ్ ర్యాంకింగ్స్ లోను మరియు హురాన్ ర్యాంకింగ్స్ లోను రెండిట్లో కూడా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్ అనే ప్రస్తుత తన యొక్క ఆస్తి సంపద ఏంటంటే $197 బిలియన్. సో అమెరికాకి సంబంధించి తనకు సంబంధించిన సంస్థ ఏంటంటే టెస్లా అండ్ స్పేస్ ఎక్స్. సెకండ్ సంపన్నుడు ప్రపంచంలో ఎలాన్ మస్క్ తర్వాత ఎవరంటే మనకి జెఫ్ బెజోస్. సో జెఫ్ బెజోస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఇటీవల చాలా అంశాలు చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుని ఆన్లైన్ మధ్య విక్రయాల కోసం ఏంటి? అమెజాన్ సంస్థ. అమెజాన్ సంస్థ తనదే, బ్లూ ఆరిజిన్ సంస్థ తనదే. సో అమెజాన్ అధిపతి అయిన జెఫ్ బెజోస్ రెండవ స్థానంలో ఉన్నారు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఆర్ రిచ్ ఇండెక్స్ 2021లో. ఎలాన్ మస్క్ తర్వాత జెఫ్ బెజోస్. తన యొక్క ఆస్తి విలువ $189 బిలియన్. చాలా. అండ్ నెక్స్ట్ బెర్నార్డ్ ఆర్నాల్ట్. సో బెర్నార్డ్ ఆర్నాల్ట్ LVMH సంస్థకి సంబంధించి ఫస్ట్ రెండు గుర్తుంచుకోండి, ఆ తర్వాత బిల్ గేట్స్, అండ్ ఫిఫ్త్ మార్క్ జుకర్బర్గ్, సిక్స్త్ వారెన్ బఫెట్. సో సిక్స్త్ వరకు చూడండి. ఫస్ట్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్. సో ఫస్ట్ 5 or 6 గుర్తుంచుకొని సరిపోతుంది. ఫస్ట్ పర్సన్ గురించి మాత్రం అడుగుతారు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు అని అడుగుతారు. ఇందులో ఇండియాకి సంబంధించిన వ్యక్తి హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ లో భారత సంపన్నుడు ఎవరు అంటారు. అందులో ఏ స్థానంలో భారతీయుడు మొదటి స్థానంలో నిలిచారంటారు. సో ఈ లిస్ట్ లో 8th ప్లేస్ మన
ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ హురున్ గ్లోబల్ రీచ్ లిస్ట్ ప్రపంచంలోనే సంపన్న జాబితాలో ఎన్నవ స్థానంలో నిలిచారు అంటే 8వ స్థానం. ఇండియాలో ఫస్ట్ ప్లేస్. సో అలా మనకి ముఖేష్ అంబానీ ఆస్తి విలువ ఎంత అంటే $83 బిలియన్ రిలయన్స్ సంస్థ యొక్క అధినేత. అండ్ సెకండ్, ఈ జాబితా ప్రకారం చూసుకుంటే 48th ర్యాంక్. ఈ జాబితా ప్రకారం ప్రపంచంలో అయితే 48th, ఇండియాలో అయితే 2వ సంపన్నుడు ఎవరు అంటే ఈ జాబితా ప్రకారం హురున్ లిస్ట్ ఆధారంగా గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ. సో అదానీ గ్రూప్ అంటాం కదా తరచు కూడా. సో ఇటీవల అదానీ గ్రూప్ చాలా కాంట్రవర్సీతో కూడా వార్త నిలుస్తుంది. అదానీ గ్రూప్ సో $32 బిలియన్ ఆస్తి. అండ్ నెక్స్ట్ శివ నాడార్ అండ్ ఫ్యామిలీ. సో ఇటీవల శివ నాడార్ మనకి హెచ్సిఎల్ సంస్థ చాలా ఇంపార్టెంట్. సో హెచ్సిఎల్ అనగానే శివ నాడార్ ప్రస్తుతం హెచ్సిఎల్ సిఇఓగా తన కుమార్తె ఉన్నారు, తన పేరేంటి రోష్ని నాడార్, చాలా ఇంపార్టెంట్ పర్సన్. తన గురించి కూడా నియామకం విషయంలో మనం చర్చించుకున్నాం. సో శివ నాడార్ మన ఇండియా సంపన్నులో చూసుకుంటే థర్డ్ ర్యాంక్. అదే ప్రపంచంలోని సంపన్న జాబితాలు చూసుకుంటే 58వ ర్యాంకు. అంటే ఎలన్ మస్క్ తర్వాత 58వ స్థానంలో తను ఉన్నాడు అన్నట్టు. అదే ఇండియాలో అయితే థర్డ్ ప్లేస్. అండ్ 4th ప్లేస్ లక్ష్మీ మిట్టల్. సో మిట్టల్ అంటే మనకు స్టీల్ చాలా ఇంపార్టెంట్. సో అలా మనకి ఆర్సెలార్ మిట్టల్ అంటారు. తన సంస్థ పేరు ఏంటంటే ఆర్సెలార్ మిట్టల్. ఆ సంస్థకు సంబంధించిన మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్ 104వ స్థానంలో ప్రపంచంలో ఉన్నారు. ఇండియాలో అయితే 4th ప్లేస్ లో ఉన్నారు. అండ్ 5th సైరస్ పూనావాలా. పూనావాలా అనగానే మనకి ఎవరు గుర్తొస్తున్నారు? ఆధార్ పూనావాలా, నటాషా పూనావాలా, వీళ్ళందరూ ప్రముఖ వ్యక్తులు. పూనావాలా కుటుంబం. సో పూనావాలా కుటుంబం అనేది 5th ర్యాంక్ లో ఉంది. మన ఇండియాలో ప్రపంచంలో చూస్తే తన ర్యాంక్ తన ఫ్యామిలీకి సంబంధించి 113 ఉంది. సో తన యొక్క ఆస్తి విలువ వచ్చేసేసి మనకు 18.5. సో ఇండియాలో టాప్ 5 సంపన్నులు. ఈ ఇండియాలో టాప్ 5 సంపన్నులు ప్రపంచంలోని ఏ ర్యాంక్ అంటే 8th, 48, 58, 104, 113. సో జస్ట్ గుర్తుంచుకోండి. సో ఇందులో మాత్రం ఎలా అడుగుతారంటే వరల్డ్ లో టాప్ 2 గుర్తుంచుకోండి. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్. ఏ ర్యాంక్ ఇచ్చినా కూడా వీరిద్దరి మధ్యలో ఉంటుంది. అది బ్లూంబర్గ్ ఇండెక్సే కానివ్వండి, లేదంటే హురున్ గ్లోబల్ రీచ్ లిస్టే కానివ్వండి. హురున్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, షాంఘై చైనా కేంద్రంగా పనిచేస్తుంది. అదే ఇండియాలో సంపన్నుడు ఎవరంటే మనకి ముఖేష్ అంబానీ. ఇండియాలో నెంబర్ 1 సంపన్నుడు ఈ లిస్ట్ లో ఎన్నో స్థానంలో ఉన్నారంటే 8th ప్లేస్. సో ఇండియాలో సెకండ్ ఎవరంటే గౌతమ్ అదానీ. ఇది ఒకటి మనకు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ఈరోజు వార్తల్లో నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ మజు వర్గీస్. పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్ మజు వర్గీస్. మరొక భారత సంతతి వ్యక్తి అమెరికాకి సంబంధించి ఒక కీలక పదవికి నియమితులవుతూ వార్తలు నిలిచారు. ఇటీవల చాలా మంది భారత సంతతి వ్యక్తులను కీలకమైన పదవులకు నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న కీలక నిర్ణయాలు వార్తలు నిలుస్తున్నాయి. ఈరోజు మరొక భారత సంతతి వ్యక్తి అయిన మజు వర్గీస్ ని డిప్యూటీ అసిస్టెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. సో డిప్యూటీ అసిస్టెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే అమెరికా అధ్యక్షునికి ఉప సలహాదారులుగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటారు? సో మజు వర్గీస్. అండ్ ఇంకొక పదవిని కూడా తనకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. అదేంటంటే సో వైట్ హౌస్ లోని మిలిటరీ ఆఫీస్ కి డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తి ఎవరు అంటారు? మజు వర్గీస్. సో 2 పదవులు గుర్తుంచుకోండి. డిప్యూటీ అసిస్టెంట్ ఆఫ్ జో బైడెన్. సో జో బైడెన్ అమెరికా అధ్యక్షులు ఉన్నారు కదా, అమెరికా అధ్యక్షుల వారికి ఉప సలహాదారులుగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరంటే మజు వర్గీస్. మరొక కీలక బాధ్యత ఏంటి? సో వైట్ హౌస్ లోని మిలిటరీ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ మిలిటరీ ఆఫీస్ కి డైరెక్టర్ గా నియమితులైన భారత సంతతి వ్యక్తి మజు వర్గీస్. యాక్చువల్గా భారత సంతతి అంటున్నాను, తన యొక్క పూర్వీకులు, తన ఫాదర్ అండ్ మదర్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు. సో చాలా ఏళ్ల కింద అమెరికాకు పోయి స్థిరపడిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తే మజు వర్గీస్. సో మరొక భారత సంతతి వ్యక్తి అమెరికాకి సంబంధించి మరొక కీలక పదవితో ఈరోజు వార్తలు నిలిచారు. సో ఇటీవల వార్తలు నిలిచిన భారత సంతతి వ్యక్తులు నియామకాలకు సంబంధించి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా మోర్ దాన్ 25% భారత సంతతి వ్యక్తులను కీలక పదవులు అప్పజెప్పారు అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్. వారందరి గురించి ఒకసారి చూడండి, నేరుగా బిట్టు చూసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వికాస్ సింగ్. సో వికాస్ సింగ్ ఒక సీనియర్ న్యాయవాది, ఈరోజు ఒక కీలక పదవితో వార్తలు నిలిచారు. సో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్. సో బార్ అసోసియేషన్ ఆఫ్ సుప్రీంకోర్టుకి అధ్యక్షులుగా ఎన్నికైన వ్యక్తి
వికాస్ సింగ్ గారు. సో నేరుగా గుర్తుంచుకోండి, దీనికి సంబంధించి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. సో నేరుగా ఎలా అడుగుతారంటే, ఇటీవల సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పదవి అధ్యక్షుడి పదవికి ఎన్నికైన వ్యక్తి ఎవరు, సీనియర్ న్యాయవాది ఎవరంటే వికాస్ సింగ్. సో సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు విరాట్ కోహ్లీ వార్తలు నిలిచారు. సో క్రీడా రంగం విషయానికి వస్తే విరాట్ కోహ్లీ మనందరికీ తెలుసు. సో సోషల్ మెసేజింగ్ యాప్ అనుకోవచ్చు, ఒక సోషల్ మీడియా యాప్. మనకి ముఖ్యంగా సోషల్ కన్వర్జేషన్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా. సో ఇన్స్టా అంటాం మనం. ఇన్స్టాగ్రామ్ లో 100 మిలియన్స్ ఫాలోవర్స్ కలిగిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారుడిగా ఈరోజు విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ దిగ్గజం వార్తలు నిలిచారు. సో ఇన్స్టాగ్రామ్, అందులో ఫాలోవర్స్ మనం చూస్తూ ఉంటాం. సో మనం ఫాలో అవ్వచ్చు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అలా దాదాపు ఒక క్రీడాకారుడు ఇప్పటివరకు ఏ క్రీడను తీసుకున్న భారతదేశం విషయానికి వస్తే ఏ భారతీయ క్రీడాకారుడికి కూడా ఇన్స్టాగ్రామ్ లో 100 మిలియన్ ఫాలోవర్స్ లేరు. అలాంటిది 100 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారుడిగా ఈరోజు ఇండియా కెప్టెన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్తలు నిలిచారు. సో ఇటీవల క్రికెట్కి సంబంధించి చాలా వార్తలు నిలుస్తున్నాయి. ఒకసారి చూడండి, ఎందుకంటే క్రికెట్కి సంబంధించి ఎక్కువగా మన దగ్గర ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి చూడండి. అండ్ ప్రపంచంలో 100 మిలియన్ మార్క్ కాదు, దాదాపు 200-300 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న క్రీడాకారులు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ లియోనల్ మెస్సీ అంటాం. సో మెస్సీ ఏ దేశానికి సంబంధించిన వాడు? అర్జెంటీనా. మరియు క్రిస్టియానో రొనాల్డో కానివ్వండి, అండ్ మనకు బ్రెజిల్కి సంబంధించి నైమర్ గారు కానివ్వండి, మరియు చాలా మంది క్రీడాకారులు మనకి 100 మిలియన్ కంటే ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న క్రీడాకారులు ఉన్నారు. కానీ భారతదేశం విషయానికి వస్తే మాత్రం మొట్టమొదటి క్రీడాకారుడిగా ఇన్స్టాగ్రామ్ లో 100 మిలియన్ ఫాలోవర్స్ గా వార్తలు ఇచ్చిన వ్యక్తి విరాట్ కోహ్లీ. అండ్ ఇక్కడే ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. సో క్రికెట్ కి సంబంధించి చెప్పాను కాబట్టి మనం మొట్టమొదటి ఇనాగ్రల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గురించి లాస్ట్ మంత్ చూసాం మనం. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్, ఐసీసీ ఒక నూతన అవార్డుని ప్రారంభించింది. ఇప్పటి వరకు డికేడల్ అవార్డ్స్ అండ్ ఇయర్లీ అవార్డ్స్ ఇచ్చే ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మొట్టమొదటిసారి ఒక నెలను ప్రామాణికంగా తీసుకొని గడిచిన నెలలో అద్భుత క్రికెట్ ప్రతిభ కనబరిచిన ఆటగాడు ఎవరైతే ఉంటారో తనని ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా గుర్తిస్తుంది. సో అలా మొట్టమొదటి ప్లేయర్ ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి లాస్ట్ మంత్ చెప్పాను మీకు. సో రిషబ్ పంత్, సో భారత వికెట్ కీపర్ ప్రస్తుతం. సో రిషబ్ పంత్ ఆరంభం ఐసీసీ ఆరంభ అవార్డు ఏదైతే ఉంటుందో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడు సో వాళ్ళు. సో ఈ రోజు రెండవ క్రీడాకారుడు వార్తలు ఇచ్చారు. అతను కూడా ఇండియాకి సంబంధించిన వారే. సో రవిచంద్రన్ అశ్విన్. సో చాలాసార్లు మనం చూసాం ఇటీవల అశ్విన్, భారత్ స్పిన్నర్, తమిళనాడు క్రీడాకారుడు, తమిళనాడు సంబంధించి క్రికెట్ క్రీడాకారుడు. మనకు అంతర్జాతీయ స్థాయిలో అశ్విన్ చాలా రికార్డులు సృష్టిస్తున్నారు. ఫాస్టెస్ట్ వికెట్ గెటింగ్ గా కూడా వార్తలు నిలుస్తున్నారు. సో అలా భారత స్పిన్నర్ అశ్విన్ ఐసీసీ రెండవ మంత్, సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ సెకండ్ భారతీయ ఆటగాడిగా ఈరోజు వార్తలు ఇచ్చారు. జస్ట్ ఇతని గురించి అంతగా అడగకపోవచ్చు, కానీ ఆరంభంలో ఎవరైతే గెలుచుకున్నారో ఇనాగ్రల్ అవార్డు కాబట్టి రిషబ్ పంత్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? సో భారతదేశంలో జిమ్నాస్టిక్స్ క్రీడలకి సంబంధించి నియంత్రణ నిర్వహణ చేసే సంస్థ. మనందరికీ తెలుసు భారతదేశంలో క్రికెట్ అనగానే బీసీసీఐ గుర్తొస్తుంది. సో అలా ఒక్కొక్కటి, ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనగానే భారతదేశంలో ఫుట్బాల్ మ్యాచ్ల నిర్వహణ నియంత్రణ చేస్తుంది. అలా ఒక్కొక్క క్రీడకు ఒక్కొక్క నియంత్రణ నిర్వహణ సంస్థ ఉంటుంది. అలా జిమ్నాస్టిక్ కి సంబంధించి 2011 వరకు సో నేషనల్ లెవెల్లో ఒక కంట్రోలింగ్ అండ్ మేనేజింగ్ బాడీ ఉండే జిమ్నాస్టిక్ ఫెడరేషన్. అలాంటి దానికి సో నేషనల్ హోదా ఏదైతే ఉంటుందో జాతీయ స్థాయిలో జిమ్నాస్టిక్ సంబంధించి అవసరం లేదు, ఎందుకంటే ఇందులో చాలా వివాదాలు జరుగుతున్నాయని చెప్పేసి జిమ్నాస్టిక్ ఫెడరేషన్ కి గుర్తింపును తీసేసింది క్రీడా మంత్రిత్వ శాఖ. ఎప్పుడు? 2011. అలా భారతదేశంలో జిమ్నాస్టిక్ కి సంబంధించి నియంత్రణ నిర్వహణ సంస్థ ప్రత్యేకంగా ఇప్పటివరకు లేదు, అంటే లాస్ట్ 10 years నుండి. అలా కానీ ఈ రోజు 2021 మార్చ్ 4th నాడు ఈ రోజు ఏం చేశారంటే భారత క్రీడా మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం ఎవరు? కిరణ్ రిజిజు గారు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఏమని చెప్పారంటే సో జిమ్నాస్టిక్స్ కి సంబంధించి జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని మరొకసారి రివైవల్ చేస్తున్నాం. రివైవల్ అంటే ఏంటి? సో మరొకసారి ఇది ఒక జాతీయ సంస్థగా, జిమ్నాస్టిక్ క్రీడకి సంబంధించి ఒక జాతీయ సంస్థగా అమల్లోకి రాబోతోందని చెప్పేసి అధికారికంగా చెప్పడం జరిగింది. సో 2011లో అధికారిక హోదా తీసేస్తారు, దీనికి జాతీయ హోదా తీసేస్తారు. సో జిమ్నాస్టిక్ క్రీడకి ఈ సంస్థ అవసరం లేదు, అవినీతి చాలా జరుగుతోంది, వివాదాలతో వార్తలు ఇస్తాయని చెప్పేసి 2011లో జాతీయ హోదా పోయింది. ఈ రోజు సో జిమ్నాస్టిక్ క్రీడకి సంబంధించి ఒక జాతీయ సంస్థగా వార్తలు నిలిచింది, జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్,
ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం. సో శ్రావణి బసు గారు ప్రముఖ జర్నలిస్ట్, యాక్చువల్గా కలకత్తాకి సంబంధించిన వ్యక్తి, కోల్కతాకి సంబంధించిన ప్రముఖ ప్రముఖ ఆథర్. అంటే ఏంటంటే మనకు జర్నలిస్ట్, సో ప్రముఖ జర్నల్ అంటుంది కదా, సో జర్నలిస్ట్ యాక్చువల్గా. సో పత్రికా రంగానికి సంబంధించి చాలా గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి అండ్ ప్రముఖ ఆథర్ కూడా. ప్రపంచవ్యాప్తంగా చాలా పుస్తకాలు రచించారు. తను రచించిన ఒక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. ఆ పుస్తకం పేరు ద మిస్టరీ ఆఫ్ ద పర్సే లాయర్. సో ద మిస్టరీ ఆఫ్ ద పర్సే లాయర్ అనే ఒక పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారంటే మనకి శ్రావణి బసు గారు. సో నేరుగా పేరు గుర్తుంచుకోండి. ఇందులో ఎవరి జీవిత చరిత్రల ఆధారంగా కొంతమంది ప్రముఖ వ్యక్తులు, అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తులు ఏంటంటే ఆర్థర్ కొనాన్ డాయల్. సో ఆర్థర్ కొనాన్ డాయల్ అండ్ జార్జ్ ఎడాల్జీ. సో తనకి సంబంధించి జీవితంలో జరిగిన కొన్ని ఇతివృత్తాలని తీసుకొని ఒక పుస్తక రూపంలో రచించడం జరిగింది. సో ప్రతి పుస్తకంలోని సందేశాలు, ఆ అంశాలన్నీ కూడా మనకు అవసరం లేదు. కాకపోతే ప్రముఖ ఆథర్ కాబట్టి తను ఒక కొత్త పుస్తకంతో వార్తలు ఇచ్చారు కాబట్టి ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి. సో వెస్ట్ బెంగాల్ సంబంధించిన ప్రముఖ ఆథర్, జర్నలిస్ట్ తను శ్రావణి బసు. సో ఆ పుస్తకం పేరు ద మిస్టరీ ఆఫ్ ద పర్సే లాయర్. సో ద మిస్టరీ ఆఫ్ ద పర్సే లాయర్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఆ పుస్తక రచయిత ఎవరు, ప్రముఖ వ్యక్తి ఎవరంటే మనకి శ్రావణి బసు గారు. శ్రావణి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తల్లో నిలిచిన చివరి పుస్తకం జో బైడెన్. సో అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తన యొక్క బయోగ్రఫీని ఒక వ్యక్తి రాయడం జరిగింది. తను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఆథర్ ఎవాన్ ఆస్నోస్. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆథర్ అంటున్నాను. యాక్చువల్గా నేషనల్ బుక్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ప్రపంచ స్థాయిలో పుస్తకాలకు సంబంధించి రచించిన ఆథర్స్ ఉంటారు కదా, అలా ఆథర్స్కి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు సాధించిన కీలక వ్యక్తి. చాలా సాధించాడు. దాదాపు 10ల సంఖ్యలో అవార్డులు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన బుక్ ఫేర్ అవార్డ్స్ సాధించాడు. అలాంటి వ్యక్తి ఎవాన్ ఆస్మోస్ గారు రచించిన ఒక ప్రముఖ పుస్తకం జో బైడెన్. పేరు గుర్తుంచుకోండి, పుస్తకం పేరే జో బైడెన్. సో ఆ పుస్తకం దేనికి సంబంధించి? జో బైడెన్ అమెరికన్ డ్రీమర్. సో ఆ పుస్తకం పూర్తి పేరు జో బైడెన్ అమెరికన్ డ్రీమర్. అమెరికా కలలు కన్న వ్యక్తి అన్నాడు సింపుల్ గా. సో జో బైడెన్ అమెరికన్ డ్రీమర్ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. అమెరికా నూతన అధ్యక్షులు, అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్సులో అధ్యక్షుడైన 46వ అమెరికా అధ్యక్షుడి జీవిత చరిత్ర, జో బైడెన్ గారి జీవిత చరిత్ర, జీవితంలో జరిగిన కీలక ఘట్టాలను క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో పొందుపరిచి మనకు తీసుకొచ్చారు నేషనల్ బుక్ అవార్డు గ్రహీత మనకు ఎవాన్ ఆస్మోస్ గారు. సో బ్లూమ్స్బెర్రీ వారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సో బ్లూమ్స్బెర్రీ ఇటీవల పెంగ్విన్ పబ్లికేషన్స్, బ్లూమ్స్బెర్రీ తరచు వార్తలు నిలుస్తున్నాయి. సో ఇవేంటంటే బ్లూమ్స్బెర్రీ అయినా పెంగ్విన్ పబ్లికేషన్స్ అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రచురణ సంస్థలు. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.